అయితే ముఖ్యంగా శనిగ్రహం ఏ రోజున మారుతుంది, దీనికి సంబంధించి ఏదైనా విశేషం ఉందా? ఇక శని మకర కుంభ రాశులకు అధిపతి. శని అనగానే చాలా మందికి కొంత భయము ఆందోళన వస్తుంది. ఎక్కడా భయపడాల్సిన అవసరం లేదు, కర్మ ప్రభువు ఆయన. అయితే మకర కుంభరాశులకు అధిపతిగా ఉన్నటువంటి శని ప్రస్తుతం మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఎప్పటి నుంచి? గత 2020 జనవరి 24 నుంచి 2023 జనవరి 17 వరకు ఉండాలి. కానీ ఈ లోపల అతిచార నడకతోటి ప్రక్క రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. ఆయన ప్రస్తుతం ధనిష్ఠా నక్షత్రం ఉండి ప్రక్క రాశిలోకి వెళ్ళిపోతున్నాడు. ఎప్పుడు వెళ్తున్నాడు? ఏప్రిల్ 29వ తేదీ ఉదయం 7:50 ఆ కుంభరాశిలో వెళ్ళిపోతారు. దాన్ని అతిచార నడక అంటారు. ఆ అతిచారంతో ముందుకు వెళ్తాడు. తిరిగి ఒక 74 రోజులు ఆ కుంభరాశిలో ఉండి మరలా మకర రాశికి జూలై నెల 12వ తేదీ తిరిగి వచ్చేస్తాం అన్నమాట. గురుగారు ఇప్పుడు కాలర్తో మాట్లాడదాం. నమస్తే అండి. మీ పేరు? రాజేంద్ర గారు, మీరు ఎవరి గురించి మాట్లాడాలనుకుంటున్నారు? మీ గురించేనా? మీది ఏ రాశి, ఏ నక్షత్రం చెప్పండి ఒకసారి. ఏ నక్షత్రం? గురుగారితో మాట్లాడండి. రాజేంద్ర ప్రసాద్ గారు, ఇంతకీ మీరు నమస్కారం, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు గుర్తుందా? మీ డేట్ ఆఫ్ బర్త్ 28 జనవరి 1965 అంతే కదా? ఓకే. టైము మధ్యాహ్నం 3:52. మధ్యాహ్నం 3:55. ఇంతకీ ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఏ పని కావటం లేదు. హాయిగా లైవ్లో ఫోన్ లైన్ కలవక ఎంతమంది ఇబ్బంది పడుతుంటారు తెలుసా? మాకు లైన్ కలవలేదే, ఫోన్ కలవలేదే. మరి మీకు ఇప్పుడు ఫోన్ కలిసింది, మరి ముఖ్యమైనటువంటి అనుకున్నటువంటి పనే వచ్చింది. సరే, ఎనీహౌ ఫోన్ కలిసేంత మాత్రం సంబరపడకూడదు కదా. ఇల్లు అరకగానే సరిపోతుందా? పండగ వచ్చేస్తుందా? కనుక ఏదేమైనా మీకు ఏదో కార్యాలు అన్నీ ఆగుతున్నాయి, ఆటంకాలు వస్తున్నాయి. మీరు అనుకున్నటువంటివి ఏవేవో సాధించాలనుకుంటారు, సాధించలేకపోతున్నారు. ఇలాంటివి కొన్ని వ్యతిరేకతలు చోటు చేసుకుంటున్నాయి. కనుక ముఖ్యంగా చిన్నపాటి ఒక పరిహారం కూడా తెలియజేస్తాను. అదేమిటంటే, మీరు ఇక ఫోన్ పెట్టేసేయండి, నేను మాట్లాడతాను. ఇక ప్రధానంగా ఉన్నటువంటి సమస్యని పరిష్కారం చేసుకునే దిశగా మనం ఆలోచన చేయాలి. రాబోయేటువంటి 2023 నుంచి అర్ధాష్టం శని మీకు ప్రారంభం అవుతుంది. అది 2025 మార్చి 29 దాకా జరుగుతుంది. అయితే ఇప్పుడు తీసుకున్నటువంటి జాగ్రత్తల కంటే కూడా రాబోయే 2023 నుంచి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. సో సోమవారము అనేటువంటిది మీకు జీవితకాలంలో అనుకూలం కానే కాదు. సోమవారాన్ని వదిలేసి మిగతా రోజుల్లోనే మీ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడానికి ప్రయత్నం చేయండి. ఆ విధంగా చేస్తున్నారనుకోండి, సోమవారం రోజే కాకుండా మిగతా రోజులకి మీ పనులు చకచక జరుగుతుంటాయి. ముఖ్యంగా సోమవారం రోజున మీరు వీలైనంత వరకు ఆకుపచ్చగా ఉండేటువంటి బట్టలు కూడా ధరించవద్దు. మిగతా రోజులు ధరించవచ్చు, బట్ సోమవారం ధరించకుండా ఉండండి. అవాయిడ్ మండే. ఆ విధంగా చేస్తే డెవలప్మెంట్స్ చకచక వచ్చేస్తాయి. శుభం.